ఈ వేకువజాములో ఎర్లీ ఎగ్జార్టేషన్ ఉదయ ప్రబోధంలో భాగంగా ఈ దినాన మన ధ్యాన అంశము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము. దేవుడు తన ప్రజల కొరకై సెలవిచ్చిన మాట, లోకంలో ఉగ్రత ఉంది, దేశంలో ఉగ్రత ఉంది. ఉగ్రత అనగా ఒక ప్రమాదం, ఒక కీడు, ఒక హెచ్చరిక. ఇది నాను కూడా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా విజయవాడ ఈ పరిసర ప్రాంతాలలో వరదలు అనే ఉగ్రత ఉంది. ఈ వరదలలో ఎంతోమంది నష్టపోతున్నారు. ఈరోజు తెలిసిన ఒక బాధకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఒక దైవ సేవకుడు కూడా ఆదివారం పరిచర్య ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఆ వరదలో చిక్కుకొని ఆయన చనిపోయాడు. చాలామంది అనుకున్నారు ఆయన సేఫ్గా ఎక్కడో ఉన్నాడులే అనుకున్నారు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ లేదు, భార్యా పిల్లల దగ్గర ఫోన్ లేదు, కరెంట్ లేదు, అక్కడే ఉన్నాడులే అనుకున్నారు. అయితే ఈ దినాన ఆయన యొక్క ఆ డెడ్ బాడీ కనపడింది. క్రైస్తవ విజయవాడ సమాజం, సంఘం అంతా కూడా దుఃఖపడుతూ వచ్చారు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉగ్రత తీరిపోయే వరకు నువ్వు ఉన్న చోట దాగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము గలవాడు దాగి ఉంటాడంట, జ్ఞానము లేనివాడు చిక్కుల్లో పడతాడన్నట్లుగా ఈ రోజున నువ్వు కూడా నీ పరిస్థితిలో, నీ కష్టంలో, నీకున్న ఈ ఉపద్రవాల్లో నువ్వు ఉగ్రతను ఎదుర్కోవటం కంటే, ఉగ్రతకు ముందు నడవటం కంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు అక్కడే ఉండి దాగి ఉండటం మంచిది. ఇది నాన్న ఈ వరదల్లో చిక్కుకొని నేటికి 5 దినాల నుంచి విజయవాడ అనే ఈ మహాపట్టణంలో ఏ కొదువు ఉండదు, ఏ అసంతృప్తి ఉండదు, అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ దూరమై చీకటిలో, ఆహారం లేక, నిరాశతో, కమ్యూనికేషన్ లేక 5 దినాలుగా ప్రజలు ఉంటున్నారు. నిజంగా వారు అలా ఉండటం ఎంత గొప్ప విషయమో. అలా ఉండగలుగుతున్నారంటే వారిని ఎంత అభినందించాలి. దేవుడు వారికి ఎంత గొప్ప బహుమానం ఇస్తాడో. ఈరోజు అక్కడ వాళ్ళు చిక్కుకొని ఉన్నారు అంటే, ప్రియులారా, ఒక్క సంగతి గుర్తుపెట్టుకోవాలి. వారేదో తప్పు చేశారనో, వారేదో పాపం చేశారనో, లేదంటే వారు తప్పించుకొని బయటపడకుండా అజ్ఞానంగా అక్కడ ఉన్నారనో అనుకోకూడదు. దేవుడు అక్కడ వారిని ఉంచాడంటే బయట ఏదో ఇంకా పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు, బయట ఇంకా ఏదో పెద్ద ఉపద్రవం నుంచి దేవుడు కాపాడాడని తెలుసుకోవాలి. నువ్వు అక్కడ ఉన్నావంటే దేవుడే నిన్ను దాచిపెట్టాడు. అందుకని యెషయా ఈ మాట చెప్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట, ఉగ్రత తీరిపో వరకు నువ్వు దాగి ఉండు. దాని ముందు ఒక మాట, కొంచెం సేపు. దేవుడు ఎక్కువ కాలం నిన్ను బాధ పెట్టాడు, ఎక్కువ కాలం నిన్ను నష్టపెట్టాడు, ఎక్కువ కాలం నిన్ను ఆకలితో ఉంచాడు, ఎక్కువ కాలం నిన్ను కన్నీరు కార్చనివ్వడు. కానీ అది కొంచెం సేపే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఒక మాట చెప్పాలంటే, దాగి ఉండుటలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన 32వ కీర్తన 7వ వచనంలో దావీదు కూడా అదే అంటాడు, నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదావు. కాబట్టి ఈ దినాన దేవుడే నీ దాగుచోటు. దాగు కొనుటలో కూడా దీవెనలు ఉన్నాయని దేవుని వాక్యంలో ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనం, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, దాగి ఉన్న దీవెనలు. నువ్వు దాగి ఉండటం కూడా అది నష్టం అనుకుంటున్నావు, శాపం అనుకుంటున్నావు, కీడనుకుంటున్నావు. అందులో దీవెన ఉంది. ఏదో బయట పెద్ద ప్రమాదం, ఉపద్రవం నేను మీద ముంచుకొని రాకుండా
దేవుడు నిన్ను అక్కడ కాపాడుతూ వచ్చాడు. కాబట్టి వర్తమానంలోనికి వెళ్ళకముందు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దాగి ఉండు. అది ఎంతో మంచిది. కొంచెం సేపు దాగి ఉండు. ఉన్న దినాలన్నీ కంటిన్యూగా ఇవే ఉండవు. రేపు మరలా మంచి దినాలు వస్తాయి, మరలా మంచి రోజులు వస్తాయి. దేవుడు మరలా నిన్ను హెచ్చించి నీకన్నీ ఇచ్చి సంతోషపరిచేది ఉంటుంది. నేను ఒకటే అనుకుంటున్నాను, రేపటి దినాన దేవుడు బహుమానం, గొప్ప కిరీటము లేదంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడంటే, ఆ వరదలో చిక్కుకొని ఇన్ని దినాలుగా బాధపడుతూ అన్నిటికీ దూరమై గడిపారే వారు ఎంతగా దీవెనొందుతారో. ఒకసారి ఒక కుందేలు అడవిలో వెళ్తూ ఉండగా ఒక సింహము దాన్ని చూసి వెంటాడుతూ ఉన్నప్పుడు కుందేలు ఎంతో భయంతో పరిగెడుతూ మనసులో అనుకుందంట, ఆ సింహం నన్ను ఏం చేయగలదు, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్తాను అని మొట్టమొదటగా ఆ సింహము మరి రాకముందే ఇది పరిగెత్తుకుంటూ కుందేలు ఒక ఎలుకబంటి దగ్గరికి వెళ్ళింది. ఎలుకబంటి దగ్గరికి వెళ్ళి, అన్నా నేను నీకు ఎంతో స్నేహమే కదా, ఆ సింహం నుంచి నన్ను తప్పించని అడిగినప్పుడు ఎలుకబంటి అందంట, అనవసరంగా నా గొడవలు ఎందుకు, నీ చావు నువ్వు చావు, నేనేం చేయలేనన్నది. చాలా బాధపడిపోయి ఏనుగు దగ్గరికి వెళ్ళింది. అన్నా నువ్వెంతో బలమైన వాడివే కదా, ఆ సింహం నా మీదకి వస్తుంది, దయచేసి నన్ను కాపాడంటే ఏనుగు కూడా అంది, నాకేం పని పాట లేదనుకున్నావా, నిన్ను కాపాడటం నా పన, నా వల్ల కాదంది. ఆ తర్వాత ఆ కుందేలు మరి ఒక జంతువు దగ్గరికి వెళ్ళి, ఆ నక్కలు ఇంకా అక్కడ ఉంటున్న ప్రతి జంతువు దగ్గరికి వెళ్ళి అడుగుతూ వచ్చింది, మీరు నాకు సహాయం చేయరా? ప్రతి ఒక్కరు ఒకటే అన్నారు, నీకు సహాయం చేయలేము. ఆ సమయంలో ఆ కుందేలు ఒకటే అనుకుంది, వీళ్ళేదో నన్ను కాపాడుతారు కదా అని చెప్పని వీళ్ళ దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నాను. సింహం దగ్గరికి వచ్చేస్తుంది, మరణం సమీపిస్తుంది, ఇవన్నీ కాదు, నేను వెళ్ళి నా బొరియలో లేదంటే నా గూడులో నేను దాక్కుంటే అదే బాగుంటుంది కదా అని పరిగెత్తుకుంటూ కొన్ని నిమిషాల్లోనే తన యొక్క ఆ బొరియలోకి, ఆ సందులోకి వెళ్ళిపోయింది. సింహము ఏమీ చేయలేకపోయింది. ప్రియ సహోదరుడా, ఈ మాట, ఈ విషయం ఏం చూపిస్తుందంటే, ఇది నాన్న మనుషుల మీద ఆధారపడి ఎవరో ఏదో చేస్తారని, ఎవరో నిన్ను కాపాడతారని వెళ్తే కాలం వృధా, సమస్య ఎక్కువైపోతుంది, శత్రువు ఇంకా సమీపిస్తాడు. కానీ నువ్వున్న చోటే, దేవుడు నీకు ఇచ్చిన స్థలంలో, అది కొంచెమైనా అది చిన్నదైనా నువ్వు అక్కడ దాగి ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. అట్లాగని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇలాంటి ఉగ్రత దినాల్లో దేవుడు కొంతమందిని దాచాడు, వారు దాగుకున్నారు. ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం దాగుకోవటం కూడా అది దీవెనే. బైబిల్లో 7 దాగారు. వారికి వచ్చే ఉగ్రత, కష్టం, బాధల్లో దాగి ఉండి దీవెన పొందిన 7 వ్యక్తులను ఈ తెల్లవారుజామున మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. మొట్టమొదట ఆది తల్లిదండ్రులు దాగుకున్నారు. ఎందుకు దాక్కున్నారు? వాళ్ళు చేసిన పొరపాటును బట్టి వారు భయపడ్డారు. అంతేకాదు, వారు ప్రభువును ఎదుర్కోలేకపోయారు. వారు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దాగుకున్నప్పటికి కూడా వారు దాగుకోవటం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురవ్వకుండా వారు దాక్కున్నట్లుగా కనపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో యెహోషువ రాహాబు దగ్గరకు వేగుల వారిని ఎరుకోకు పంపించినప్పుడు ఆ యొక్క రాజుకు తెలిసిపోయి వీరిని పట్టుకోవడానికి వస్తున్న సమయంలో మనం చూస్తే యెహోషువ 2:16, ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో చెప్పాను. రెండవదిగా యెహోషువ పంపించిన ఈ స్పైస్ వేగుల వారు దాగి ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ దాగి ఉండకపోతే ఆ దినాన యెరికోను దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చేవాడు కాదేమో, జయించేవారు కాదేమో. కొన్నిసార్లు నువ్వు దాగి ఉండాలి. నీ గౌరవం, నీ యొక్క అధికారం, నీ శక్తి, నీ బలం, నీ ఐశ్వర్యం ఎంత ఉన్నప్పటికీ కూడా
కొన్నిసార్లు వీటన్నిటిని వదులుకొని నువ్వు దాగి ఉండాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు నీకు రెండంతల విజయం ఇస్తాడు. మూడవ సందర్భం మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదాన్ని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. ప్రియులారా, ఆదాము అవ్వ దాగటాన్ని బట్టి దేవుడు మరలా మరి వారిని గద్దించినప్పటికీ, శిక్షించినప్పటికీ కొంతవారు కృపను పొంది మరణం నుంచి తప్పించుకున్నారు. రెండవది, వేగుల వారు దాగి ఉండటాన్ని బట్టి ప్రాణం వారు తప్పించుకున్నారు, గొప్ప విజయం పొందారు. మూడవది ఇక్కడ సౌలు సామానులో దాగి ఉన్నాడు. సౌలు దాగి ఉన్నాడు కాబట్టే దేవుడు సమూయేలు ద్వారా వెతికి సౌలును రాజుగా చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను దాచాడు. ఈరోజు నీకే ఘనత లేదు, ఏ పేరు లేదు, ఏ ప్రఖ్యాతి లేదు, ఏ పలుకుబడి లేదు. ఇంకా చెప్పాలంటే నీ గురించి ఎవరికి తెలియకపోవచ్చు. బాధపడొద్దు. ఒక దినాన దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయటానికే ఆయన దాచి ఉంచుతున్నాడు. ఇది మూడవ సందర్భం. నాలుగవదిగా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నం మీదనున్నాడు కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండము. నాలుగవదిగా దావీదు కూడా దాగి ఉన్నాడు. దావీదు కనుక అక్కడ దాగకుండా ఉంటే సౌలు చేతిలో చనిపోతే ఇశ్రాయేలుకు రాజు అయ్యేవాడు కాదు, మందిరం కట్టబడేది కాదు. ఈరోజు దేవుడు నిన్ను మరుగు చేస్తున్నాడంటే, నిన్ను దాచి ఉంచుతున్నాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉందని నువ్వు గుర్తు చేసుకో. ఇది 4వ సందర్భం. 5వ సందర్భం మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో, అక్కడ యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. 5వదిగా యోతాము దాగి ఉన్నాడు. ఉగ్రత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుడు తన ప్రజలను దాచినప్పుడు మరలా యోతామే వారికి హెచ్చరిక చేసి దేవుని మాట వినమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నిన్ను దాచి ఉంచాడంటే అనేకులకు నిన్ను దీవెనగా చేయాలని, అనేకులకు నిన్ను అధికారిగా చేయాలని, అనేకులకు నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయాలని దాచిపెడుతున్నాడు. అంతేకాని దిగులు పడొద్దు. ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ కష్టం, ఎందుకు నా కుటుంబానికి పేరు లేదు, బంధువులందరూ మంచి స్థితిలో ఉన్నారే, బంధువులందరి గురించి అందరూ బాగా చెప్పుకుంటున్నారే, వారి గురించి చక్కగా గౌరవిస్తున్నారే, అనేక ఫంక్షన్స్కి మమ్మల్ని పిలవరు, పిలిచినా మమ్మల్ని అంత పట్టించుకోరు అనుకుంటున్నావేమో. యు ఆర్ హిడెన్ బై గాడ్. దేవుడి ద్వారా నీ యొక్క పరిస్థితి దాచి ఉంటబడతా వచ్చింది. ఒక దినాన్ని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది 5వ సందర్భం. 6వ సందర్భంగా మనం చూసినట్లయితే భయంకరమైన ఉగ్రత, కరువు, క్షామం వచ్చినప్పుడు దేవుడు ఏలియాను సారెపతులో దాగి ఉండమని చెప్పాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. 6వది, అంత గొప్ప ప్రవక్త, పౌరుషము, రోషం కలిగిన గొప్ప దైవజనుడైన ఏలియాను కూడా దేవుడు దాచిపెట్టాడు. ఏలియా దాగి ఉన్నాడు కాబట్టే దేవుని సేవ గొప్పగా జరిగింది. ఎలీషా లాంటి మరొక గొప్ప ప్రవక్త రాగలిగాడు. ప్రియుడా, సహోదరి, దేవుడు నిన్ను దాచిపెడుతున్నాడంటే నీ ద్వారా ఎంతమందిని దేవుడు రక్షించబోతున్నాడో, ఎంతమందిని దేవుడు కాపాడబోతున్నాడో, ఎంతమందిని లేపబోతున్నాడో. అంతేకాదు, ఏలియా అక్కడ దాగి ఉండటం వలన సారెపతు విధవరాలు కుటుంబం కూడా పోషింపబడుతూ వచ్చింది. అనేకులు పోషింపబడుతూ వచ్చారు. ఇది 6వది. 7వది చివరిగా చూస్తే లోకరక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు కూడా, ఆయన కూడా లోక పరిస్థితులను బట్టి ఒకానొక సమయంలో దాగి ఉండాల్సి వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందుకు దాగి ఉన్నాడంటే మనుష్య రీతిగా కొన్నిసార్లు దాగి ఉండాలి. ఆయన దాగి ఉండబట్టే అనేక సువార్త ప్రకటించగలిగాడు. ఆయన ఏదన్నా చేయగలడు, ఏదైనా జయించగలడు. ఆ టైంలో దాగి ఉండకపోయినా ఆయన ఎవరు ఏమి చేయలేరు. కానీ దాగి ఉండాల్సిన అవసరత ఉంది. దాగి ఉండమని చెప్పే దేవుడే కొన్నిసార్లు దాగి ఉండాల్సి వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వరదలో ఉన్నా, ఏ ఉగ్రతలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఉపద్రవంలో ఉన్నా అది శిక్ష అనుకోవద్దు. దేవుడు నిన్ను దాచాడు. కొన్నిసార్లు
లోకంలో నీకు ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా కొన్నిసార్లు నిన్ను హాస్పిటల్లో ఉండటం కూడా అది దేవుడు అక్కడ నిన్ను దాచాడు. నీ చెరసాల్లో నిన్ను దాచాడు, బంధకాల్లో నిన్ను దాచాడు, ఒంటరితనంలో నిన్ను దాచాడు. దాగి ఉండు. అందుకని దేవుని వాక్యం కీర్తన 61వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందను. దేవుని రెక్కలు ఉన్నాయి, దుఃఖపడమాకు. ఎక్కడ దాగాలనుకుంటున్నావు? నీకేమీ లేకపోయినా నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వచ్చే రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల కింద ఆశ్రయం ఉంది, అక్కడ నీవు దాక్కొనగలవు. అందుకని ఇది ఉదయకాలం వాక్యం. యెషయా గ్రంథం 26-21 వచనం మరొకసారి చదివితే, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు. కొంచెం సేపు దాగి ఉండు. దుఃఖపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మరలా నిన్ను బయటకు తీసుకొస్తాడు, వెలుగులోకి తీసుకొస్తాడు, లేవనెత్తుతాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలము ఎర్లీ ఎగ్జార్టేషన్, ఉదయ ప్రబోధము ఈ భాగంలో తెల్లవారుజామున మీరిచ్చిన మాటలకే వందనాలు. మమ్మల్ని దాగి ఉండమన్నారు, కొంచెం సేపు దాగి ఉండమన్నారు. అంతేకాదు దాగి ఉన్న దీవెనల గురించి చెప్పారు. 7 గొప్ప భక్తులు ప్రభా ఆదాము అవ్వల నుంచి ప్రభునేసు క్రీస్తు వారు దాగి ఉండటం వలన ఎంత నెమ్మది, ఎంత జీవం, ఎంత సంతోషం, ఘనత పొందారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో, వరదల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, కరెంట్ లేక, ఆహార పదార్థాలు లేక, నానేవాళ్ళు లేక, కుటుంబంలో ఒకరొక చాట ఇంకొకరు ఇంకో చాట చిక్కుబడిపోయి వేదనలో, కన్నీటిలో, బాధలో, దుఃఖంలో, ఒంటరితనంలో బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారు అది దాగి ఉన్నారు, మీరు దాచారు అనే అనుభవం వారు తెలుసుకొని ధైర్యంగా ఉండటానికి వారందరికీ మీరు సహాయపడి కృప చూపమని ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం, ముఖ్యంగా ఈ ఉగ్రతలో దాగి ఉన్న వారికి తోడై ఉండి సహాయపడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభునేసుక్రీస్తు నామంలోకి వందనాలు. ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలకు ఈ యొక్క ఫ్లడ్ సిరీస్, ఈ వరదల వర్తమానాలు సందర్భంగా మరి ఎర్లీ ఎగ్జార్టేషన్ అనే వాక్యం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వస్తుంది. మీరు జాగ్రత్తగా విని ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆదరించబడాలని, ఇంకా అనేకులకు ఈ వర్తమానము మీరు పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మలను దీవించి దాచించునుగాక. ప్రైజ్ ది లార్డ్.